వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుంది ఘాటుగా హెచ్చరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. దేశంలో బీసీ కులాల సర్వతో ముఖాభివృద్ధి బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాల విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించిన తరిస్తున్న భక్తులు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తే అదే వారికి చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించేది కూటమి ప్రభుత్వం మాత్రమేనని, నాపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని విశ్వాసం ఉందని సీఎం అన్నారు. ముఖ్యమంత్రి పదవి తనకు కొత్త కాదని, సమైక్యాంధ్రలో తాను చేసిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తనకు వేరే ఆశలు ఏవీ లేవు, మీ ప్రేమాభిమానాలు ఉంటే చాలని అన్నారు. శుక్రవారం ఏలూరు జిల్లా ఆకిరిపల్లి మండలం వడ్లమానులో జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడారు. ఈరోజు ఒక చరిత్ర ఎందుకంటున్నారంటే, ఒక సామాజిక సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి చేసుకుంటున్నాం. చాలా మంది పుడతాం, చాలా మంది చనిపోతా ఉంటాం. చనిపోయిన తర్వాత చాలా మందిని మరిచిపోతాం. శాశ్వతంగా చరిత్రలో కొంతమంది మిగిలిపోతారు. ఈ రోజు చూస్తే ఏప్రిల్ 11, 1827 మహారాష్ట్రలో పూణేలో జన్మించినటువంటి పూలే గారు 2 ఏళ్లలో 200 సంవత్సరాలు జయంతి జరుపుకుంటాం. అంటే 200 సంవత్సరాల కంటే ముందు పుట్టిన వ్యక్తిని రోజు రోజుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే, వాడవాడలో జయంతి ఉత్సవాలు చేస్తున్నామంటే అది ఆయన చేసిన త్యాగం, చూపించిన స్ఫూర్తి అని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మనిషి జీవితం అనేది శాశ్వతంగా సమాజం గుర్తుపెట్టుకునే విధంగా, మనకు తోచిన విధంగా మనం కూడా ముందుకు పోవాలి. అలాంటి స్ఫూర్తి ప్రదాత పూలే గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన కూడా ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు. సమాజ సేవతో అనునిత్యం ఆయన చేసిన పనులన్నీ కూడా మనం చూస్తే ఒక మహానుభావుడిగా మిగిలిపోయారు. అదే మాదిరిగా పేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితుల హక్కుల కోసం పోరాడిన నేత పూలే గారు. ఈ రోజే మనం చూస్తున్నాం, చాలా మంది పేదవాళ్ళుగా ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళని గుర్తించి మనుషులు లేని సమస్యలో ఆడబిడ్డలు మిమ్మల్ని చదువుకోవడంలో ఇప్పుడు కూడా వెనకబడ్డున్నారు. మన రాష్ట్రంలో అయితే మొట్టమొదటిసారి మహిళలు చదువుకోవాలని ఆలోచించి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటిది శ్రీ విద్యకు మద్దతు లేని రోజుల్లో 1848లో తొలి మహిళా స్కూల్ పెట్టాడు. ఆ రోజుల్లో భార్యను చదివించి దేశంలోనే తొలి మహిళా అధ్యాపకురాలుగా చేసిన వ్యక్తి పూలే గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మనకు ఆవిడెప్పుడు ఆదర్శం. సావిత్రిబాయి పూలే గారు తొలి మహిళా అధ్యాపకురాలు. ఇంకో పక్క కుల వ్యవస్థ ఇప్పటికి కూడా మనం అనుభవిస్తున్నాం. వివక్షత ఉంది. అందుకనే ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. రేపు ఎల్లుండో వెనుకబడిన వర్గాలను అవమానం చేయకుండా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మహాత్మా జ్యోతిరావు పూలే కన్నా కలలు, ఆయన ఆలోచనలు బీజేపీ నెరవేరుస్తుందని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వర్ అన్నారు. నిజమైన సాధికారత మహిళలకు విద్యను అందించినప్పుడు మాత్రమే జరుగుతుందని, జ్యోతిరావు పూలే ఆలోచనలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పమన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆలోచనలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యరూపం ఇచ్చారని తెలిపారు. జ్యోతిరావు పూలే నిజమైన ఆశయాలు నెరవేర్చడమే మనమిచ్చే గౌరవం అన్నారు.
బీజేపీ పూలే ఆశయాల వైపు పరిపాలన సాగిస్తుందని, మహిళల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. పూలే కన్న కలలు మరియు ఆలోచనలను బీజేపీ నెరవేరుస్తుందన్నారు. కార్యక్రమానికి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షత వహించగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్ నారాయణ, మీడియా రాష్ట్ర ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి మనందరికీ తెలుసు. వారి జన్మం 1827 సంవత్సరంలో జరిగింది. వారు పరమపదించింది 1891 సంవత్సరంలో. సాధారణంగా పెద్దలు చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా సరే సమాజంలో వింతపోకళ్ళు పెరిగిపోయినప్పుడు మహాత్ములు జన్మించక తప్పదు, ఎందుకంటే వాటన్నిటిని సరిచేయటానికి ఒక మహనీయుడు జన్మిస్తారని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఏదైతే 1800 దశకం గురించి మనం మాట్లాడుతున్నామో ఆ సమయంలో సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి, కులాల పట్ల వివక్ష, మహిళల పట్ల వివక్ష విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భంలో జ్యోతిరావు పూలే గారు, అందుకనే వారిని మహాత్మా అని కూడా పిలుస్తూ ఉంటారు, వారి జననం అప్పుడు జరిగినటువంటి నేపథ్యంలో వారు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతులు ఏవైతే ఉన్నాయో, కులాల మధ్యన ఉన్నటువంటి వివక్ష కావచ్చు, మహిళల పట్ల చూపుతున్నటువంటి వివక్ష కావచ్చు, వీటన్నిటినీ దూరం చేయడానికి వారు స్వయంగా ఒక తక్కువ కులంలో జన్మించినప్పటికీ సమాజానికి ఎదురొడ్డి పోరాడి బడుగు బలహీన వర్గాల వారి కోసం, మహిళల కోసం నిలిచినటువంటి మహనీయుడు. అందుకనే చాలామంది వారిని మహాత్మా అని కూడా పిలుస్తూ ఉంటారు. జ్యోతిరావు పూలే గారి జననం మాలీ కులంలో జరిగింది. అంటే ఈ కాయగూరలు, పూలు పండించేటువంటి వారి కులంలో వారి జననం పూణే. ఆ ప్రాంతాల్లో ఆ కులాన్ని అతి తక్కువగా చూసి చిన్నతనం నుండే వారు సైతం వివక్షకి గురైనటువంటి నేపథ్యం కనుక మొదటి నుండి కూడా వారికి ఆ సామాజిక స్పృహతోటి అతి చిన్న వయసులోనే వారు కులాల మధ్య సమానత. అమిత్ షా గారికి ఫిర్యాదు వెళ్ళింది, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ సృష్టించాలని జగన్ వైసీపీ ప్రభుత్వం వైసీపీ ట్రై చేస్తుందని ఒక కంప్లైంట్ వెళ్ళింది. ఎలా చూస్తారు? లావు కృష్ణదేవరాయలు కంప్లైంట్ చేశారు. ఇవాళ నేను ఎవరు కంప్లైంట్ చేశారు చేయలేదు అనేటువంటి విషయం కాదండి, కానీ మనం అందరం కూడా గమనించవలసినటువంటి విషయం, పోలీసుల యొక్క యూనిఫామ్ అనేది ఒకరి దీని వలన పార్షాలిటీ వలన వచ్చేది కాదు. సాధారణంగా ఐపీఎస్ అనేటువంటి వారు ఎన్నో పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి వారి ప్రతిభతోటి వారు ఆ యూనిఫామ్ని సంపాదించుకుంటారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఎవరూ కూడా దీన్ని హర్షించేటువంటి విషయం కాదు. ఇవాళ లా అండ్ ఆర్డర్ ఉన్నది అంటే రాష్ట్రంలో దానికి ప్రాణాలు పణంగా పెట్టి దాన్ని పరిరక్షించడానికి పోలీసులు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెడతారు. 4వ సింహం అని చెప్పుకుంటూ ఉంటాం మన పోలీసుల్ని. అటువంటి 4వ సింహాన్ని ఇవాళ అవమానపరిచి కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. ఖచ్చితంగా వారు కంప్లీట్ ఐపీఎస్కి వారు క్షమాపణ చెప్పాల్సింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీ గురించి డిగ్రీ సర్టిఫికేట్ గురించి మాట్లాడారు. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పలువురు అధికారులు జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. సీఎం కార్యదర్శి ఏవి రాజమౌళి, రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తదితర అధికారులు పాల్గొని జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రంలో బీసీ కులాల సర్వతో ముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 7.5 దశాబ్దాలు గడిచినా బీసీల జీవితాలలో ఆశించిన రీతిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీసీల అభ్యున్నతికి దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటు బీసీ కులగణన కూడా చేపట్టాలని వెంగళరావు డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ఉప అధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ ముదిరాజ్ మాట్లాడుతూ బీసీల రక్షణ కోసం బీసీ యాక్ట్ చట్టాన్ని వెంటనే తీసుకురావాలన్నారు. విద్యా ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అత్యధిక శాతం ఉన్న బీసీల అభ్యున్నతిని కాంక్షించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. 2021లోనే బీసీల జనాభా లెక్కలు తేల్చాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల సమస్యలను విస్మరించడం తగదని హితవు పలికారు. నా పేరు బచ్చలకూర పుష్పరాజు. నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బందెల గౌతమ్ కుమార్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బీసీలకి 52% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి ధర్నాలో రాష్ట్ర కార్యదర్శిగా కొద్దమల ప్రభుదాస్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శిగా దేవా గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పాల్గొని ఈ ధర్నాని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. అయితే బీసీలకి 52% రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి అంటే, బీసీలు జాతీయ స్థాయిలో ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని బలపరుస్తూ, బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల్లోకి వెళ్ళాయి. అది అయిపోయింది. ఆ తర్వాత బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ గారు అక్కడ బీసీ జనగణన జరిపి, కులగణన జరిపి 65%గా బీసీలు ఉన్నారని తేల్చి, ఆ తదుపరి వాళ్ళకి 65% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆయన సిద్ధపడి ఇచ్చివేయటం జరిగింది. అయితే దాన్ని ఆదర్శంగా తీసుకొని మరి నేను కూడా చేస్తాను అని చెప్పని గత ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కులగణన జరిపారు. అన్ని రకాల లెక్కలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు సంబంధించినటువంటి అన్ని లెక్కలు ఆయన తీయడం జరిగింది. అందులో 51.69% బీసీలు ఉన్నారని చెప్పని తేల్చడం జరిగింది. అయితే ఆయన ఉన్నటువంటి కాలంలో ఆ లెక్కల్ని బయట పెట్టకుండా ఆ లెక్కల్ని తన రాజకీయ అవసరాలకు వాడుకోవటం జరిగింది. అయితే మేమొస్తే ఖచ్చితంగా బీసీల జనగణన జరిపి వాళ్ళ అవకాశాలు వాళ్ళకి ఇస్తామని చెప్పని మరి కూటమి పార్టీలు కూడా ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినాయి. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి పార్టీలు కానీ కులగణన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ గత ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి, ఆ లెక్కల ప్రకారం బీసీలు 52% ఉన్నారు కాబట్టి, ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగా వాళ్ళ అవకాశాలు వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి, మరి ఓసీలకు కూడా ఈడబ్ల్యూఎస్ రూపంలో వాళ్ళ అవకాశాలను వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి, కానీ మొత్తంగా బీసీల 50% పైగా ఉన్నటువంటి బీసీల అవకాశాలని మరి అగ్రకులాలే దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే మరి లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఉన్నాయి. లేవని కనుక వాళ్ళు అనుకుంటే కనీసం మరి లెక్కల్ని మళ్ళీ తీసైనా సరే 50% కైతే తక్కువ బీసీలు ఈ రాష్ట్రంలో లేరు. 60%. కృష్ణానది తీరాన శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీహరి వైభోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమానోత్సవాల వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన శ్రీహరి కళ్యాణ మహోత్సవంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరలిస్తున్నారు. కృష్ణానది తీరాన శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమానోత్సవాల బబ్బోరి గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. పెనుమాక గ్రామంలో కళ శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్రంలో 365 రోజుల పాటు అఖండ శ్రీ హనుమాన్ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ముగింపు కార్యక్రమానికి సంకేతంగా బబ్బూరి గ్రౌండ్స్ లో ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు 50,000 మంది భక్తులతో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు. శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించిన తిరుమల తరహాలో ఉదయహస్తమాన సేవలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం కార్యదర్శి దూపుకుంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏడాది పాటు నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసిన భక్తులను అయోధ్య రామ మందిర దర్శనానికి తీసుకువెళ్తామని చెప్పారు. ప్రముఖ గాయకులు ఎంఎస్ రామారావు మనవడు ఎంఎస్ శ్రీనివాస్తో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు సుందరాకాండ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నామని వివరించారు. కదా రండి 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 కూర్చోండి 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 రండి 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 కూర్చోండి లేండి వెళ్ళండి 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 అని అనేటప్పటికీ ఈవిడ అనుకుంటుంది ఏదో మంత్రం ఇచ్చాడేమో, గురువు గారు జపం చేస్తున్నాడేమో నిద్రలో అని ఈవిడ అనుకుంటోంది. ఆ రాత్రి ఆ ఇంట్లో దొంగడు పడ్డాడు. దొంగడు పడేటప్పటికి వీడు ఇదే కలవరిస్తున్నాడు కదా రండి 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 అన్నాడు. ఆ దొంగడు అనుకుంటున్నాడు అమ్మ బాబోయ్ నేను రావటం మీకు గుర్తుపట్టాడేమో అందుకే రండి 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 అంటున్నాడు. తర్వాత కూర్చోండి 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 అంటున్నాడు. వాడికి అర్థం కావట్లేదు నన్ను నిజంగా ఈయన చూసేసాడని, భయపడిపోతున్నాడు వాడు. రండి 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 కూర్చోండి 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 రండి 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 అనేవాడికి ఇంకా వీడికి భయం వేసింది. భయం వేసి నన్ను కూర్చోబెట్టి అందరినీ పిలుస్తాడేమో అని లేచి పారిపోతున్నాడు. పొండి 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 అన్నాడు. తర్వాత వెళ్ళిపోయేవాడికి వీడు కంగారు పడి పరుగులు తీస్తుంటే చప్పుడైంది. చుట్టుపక్కల వాళ్ళంతా లేచారు. అందరూ దొంగ 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 అని అడిచి వాడిని పట్టుకున్నారు. పట్టుకుని తీసుకొచ్చి వీడి దగ్గరికి తీసుకొచ్చారు. అప్పటికే కొట్టారు వాడిని. వీడి దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి వీడే అనుకున్నాడు అసలు వీడి కాళ్ళ మీద పడిపోయి ఈయన కాళ్ళ మీద పడిపోయి నేను ఎన్నో దొంగతనాలు చేశాను కానీ మీ ఇంటికి దొంగతనానికి వస్తే ఎంత మర్యాద ఇచ్చారండి, వీళ్ళందరూ నన్ను చిత్త కొట్టారు. అసలు యజమాని ఏమనలేదు, నన్నేమో రండి 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 అన్నారు, కూర్చోండి 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 అన్నారు. ఎంత మహానుభావుడు అండి. నాకు జ్ఞానోదయం అయింది, ఈ వేళ నుంచి నేను దొంగతనం చేయనని వాడు దొంగతనం మానేశాడు. ఇంత మంచివారు మీరని. వాళ్ళ భార్య అన్నది మీకు ఏం చేశారు అసలు అంటేను రండి 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 వెళ్తాం అసలు ఏం జరిగింది మీకంటే నువ్వు చెప్పావు కదా ఆ కథకు వెళ్ళాను, కథకు వెళ్ళిన తర్వాత వాళ్ళు రండి 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 అన్నారు, మర్యాదగా పిలిచారు, కూర్చోబెట్టారు, కూర్చోండి అన్నారు, కూర్చున్నాను. తర్వాత తెలియకుండా నిద్రపోయాను, అందరూ వెళ్ళిపోయారు. తర్వాత లేవండి 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 అని లేపారు, వెళ్ళండి 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 అన్నారు. ఆ 4 మాటలే నాకు గుర్తున్నాయంటే ఆ రామకథకి వెళ్ళి వచ్చి ఈ 4 మాటల్లోనే ఈ దొంగకి ఇంత మార్పు వచ్చింది, మీరే కథ పూర్తిగా వినుంటే మీ బుద్ధి ఇంకెంత మారిపోయేదే కదా అన్నారు. రామకథ యొక్క గొప్పతనం అట్లాంటిది. అటువంటి శక్తి శ్రీ వైష్ణవ మహాదేవి క్షేత్రం రాజధాని అమరావతి పెనుమాక క్షేత్రం తరపున క్షేత్రపాలకుడైన కార్యసిద్ధి హనుమాన్ స్వామివారి యొక్క అనుగ్రహం భక్తులందరికీ ఉండాలి, శ్రీవారి అనుగ్రహం భక్తులందరికీ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ 1 సంవత్సరం క్రితం నుంచి ఏర్పాటు చేసిన అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సమాపనోత్సవం ఈ నెల 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ రోజుకి 4వ రోజు. ఈరోజు గురువారం ఉదయాస్తమాన సేవలో భాగంగా తిరుప్పావడి సేవ జరిగింది, స్వామివారి నేత్ర దర్శనం జరిగింది. రేపు శుక్రవారం ఉదయం 8 గంటలకు అభిషేకం జరగబోతుంది. ఇక్కడ ప్రతిరోజు కూడా 500 జంటలతో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఉచితంగానే ఎవరి దగ్గర ఎటువంటి రూపాయి రుసుము తీసుకోకుండా తిరుమలలో జరిగే విధంగా ఏదైతే ఎలా గొప్పగా జరుగుతుందో కళ్యాణ వేదిక అట్లానే కళ్యాణ వేదిక ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరికీ ఉచితంగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే భాగ్యాన్ని కలగజేస్తున్నాం. అట్లానే ప్రతిరోజు కూడా సాయంత్రం శ్రీమాన్ పి శ్రీనివాస్ గారు ఎంఎస్ శ్రీనివాస్ గారు మనవడు సుందరాకాండ ఎంతో అద్భుతంగా 7 రోజులు కూడా ఆ సుందరాకాండ పూర్తి చేస్తున్నారు. అట్లానే 13వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సాక్షాత్ దత్తపీఠం దత్త స్వరూపంగా భావిస్తున్నటువంటి అటు ఆంజనేయ స్వామిని నిత్యం కొలుస్తున్నటువంటి గొప్ప దైవం లాంటి స్వామి శ్రీమాన్ శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఎంతో గొప్పగా అఖండ హనుమాన్ చాలీసా సమాపనోత్సవం జరుగుతుంది. దీనికి వేలాదిగా భక్తులు రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడైతే హనుమంతుడు రాముడికి సంబంధించిన కార్యక్రమం జరుగుతుందో సాక్షాత్ హనుమంతుడి వారు ఏదో ఒక రూపంలో ఇక్కడికి వస్తారని ఒక నిదర్శనం. కాబట్టి అటువంటి నిదర్శనాన్ని పురుకొని ఎవరికైతే ఈతి బాధలు రోగభీతి ఇబ్బందులు ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క వారి చాలీసా కార్యక్రమంలో విజయవంతం వాళ్ళ కష్టాలను తొలుగుతాయని మేము భావిస్తున్నాం. దీన్ని గమనించండి. ఏముందిలే హనుమాన్ చాలీసా అనుకోవద్దు, మన రోజు ఇంట్లో చేసుకున్నాం అనుకోవద్దు. ఒక పెద్దల సమక్షంలో జరిగే
ఇంతమంది సామూహికంగా జరిగే హనుమాన్ చాలీసాలో ఎవరైతే పాల్గొంటారో వారందరికీ పుణ్యం ప్రాప్తిస్తుందని భావిస్తూ అందరినీ వేలాదిగా తెల్లరామని కోరుకున్నాం. వచ్చేవారికి చక్కటి భోజనం అన్ని విషయాలు ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని భక్తులు సద్వినియోగం చేసుకొని కోరుకుంటాం. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆదర్శనీయుడు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు కొనియాడారు. సెంట్రల్ నియోజకవర్గంలోని గాంధీనగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ సెంటర్లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు 87వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు విగ్రహానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాదచారాలకు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కాశీనాథుని నాగేశ్వరరావు పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్యరీత్యా సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యావేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించిన మహనీయుడన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు నాగేశ్వరరావు పంతులు అని, దేశోద్ధారక, విశ్వదాత అని అంతా గౌరవించేవారన్నారు. తెలుగు జాతి ఔన్నత్యానికి, తెలుగు భాష వికాసానికి నాగేశ్వరరావు పంతులు చేసిన సేవ నిరుపమానమన్నారు. కృష్ణా జిల్లాలో గాంధీ మహాత్ముడు అడుగు ఇడంగానే ముందుగా వచ్చేది బెజవాడలో కాశీనాథ నాగేశ్వరరావు గారికి. దేశ స్వాతంత్రం కోసం ఎన్నో ఏళ్ళు జైలుకి వెళ్ళినటువంటి మహనీయుడి యొక్క విగ్రహం ఇక్కడ చాలా కాలం నుంచి ఉంది. మీకందరూ తెలుసు, ఆంధ్రపత్రిక అమృతాంజనం మీద వచ్చే లాభాలన్నీ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన గడిపారు. గ్రంథాలయ ఉద్యమంలో ఆయన చేసినటువంటి కృషి అపారమైనది. గాంధీ మహాత్ముడు ఒకసారి అన్నారు, ఇక్కడ ప్రతిదీ చిన్న వస్తువులన్నీ వేలంపాట పాడితే అన్నీ ఆయనే పాడుకున్నాడు. అప్పుడు గాంధీజీ అన్నారు కదా, విశ్వదాత అనేటువంటి బిరుదు ఇచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడింది అంటే కేవలం కాశీనాథ నాగేశ్వరరావు వల్లే. కళా ప్రపూర్ణ, కళలకు పోషించాడు. దుర్గా కళా మంత్రం సినిమాలు కాదండి, నాటకాలు వేసేటువంటి మంత్రం. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా, ఉప్పు సత్యాగ్రహం, వెస్ట్ సత్యాగ్రహం, ఇలా అనేక ఉద్యమాల్లో, ప్రతి ఉద్యమంలోనూ ఆయన అడుగుడిన ప్రాంతం ఏదీ లేదు అని చెప్పవచ్చు. ఆ రోజు ఆంధ్రపత్రిక అక్షర ఆయుధమై స్వాతంత్ర ఉద్యమానికి నడిచింది. అంతేకాదండి, యలకూరులో ఆయన జన్మస్థానంలో నేను ఉన్నాను చాలా ఏళ్ల నుంచి. ఆయన పేరిట 30 ఏళ్లుగా విశ్వదాత అవార్డులు ఇస్తున్నారు. మీరు ఎంత పెద్ద వాళ్ళు అంటే కె విశ్వనాథ్ గారు, సామ్యవేదం షణ్ముఖ శర్మ గారు, మరి పత్రికా రంగంలోకి వస్తే పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, అలా ఎందరో సివి రాఘవాచారి గారు, అలాంటి మహనీయులకు 30 ఏళ్లుగా ఆయన పేరుతో అవార్డు ఇస్తున్నారు. అది వాళ్ళ జాతీయ స్థాయిలో అవార్డు అయిపోయింది. కాబట్టి మిత్రులారా, మన మహనీయులు స్మరించుకోవడం, మే 1న జన్మిస్తే ఇవాళ వారు లింగైక్యము చెందిన రోజు. ఆయన లింగధారిగా పుట్టారు. మరొక విషయం ఏంటంటే, ఇవాళ చాలా మరి గౌరవ ప్రభుత్వ వైపు గారిని కోరేది ఏమిటంటే, ఒకప్పుడు ఇది పెద్ద పార్కు, నాకు బాగా తెలిసి ఇటీవల నుంచి వెళ్తూ ఉండేవాడు. చిన్న పార్క్ అయినా మెట్రో లైన్ వచ్చినప్పటికీ కూడా ఈ విగ్రహాన్ని పరిరక్షించి జాతీయ నాయకుల రుణాన్ని మీరు తీసుకోవాల్సిందిగా సందర్భంగా గౌరవ ప్రభుత్వం ఇప్పుడు కోరుతున్నాం. అంతేకాకుండా మే నెలలో నిర్వహించే, మే 1న నిర్వహించే ఆయన జయంతి ఉత్సవాల్లో కానీ, ఎల్లకూరులో నిర్వహించే విశ్వదాత అవార్డుల ప్రధానోత్సవానికి కూడా మీలాంటి పెద్దలు ఇచ్చేసి, కొనగళ్ళ నారాయణరావు గారు చాలా పర్యాలు వచ్చారు. మరి అలాంటి ఉత్సవాలకి మీరు కూడా పాల్గొని స్వాతంత్ర ఉద్యమ కారుల యొక్క వాళ్ళ చరిత్రలు మనం తెరమరుగున పడిపోకుండా, మరి ఆ మహనీయుల బాటలు వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సెలవు తీసుకుంటాం. ఈరోజు దేశోద్ధారక ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మన తెలుగువారు, మన కృష్ణా జిల్లా వాసి అయినటువంటి పెద్దలు వెల్లటూరు వాసులు దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గారి 87వ వర్ధంతి సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఒక్కసారి ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ, ఆ మహానుభావుడు ఈ జాతి కోసం చేసినటువంటి సేవలు, స్వతంత్రం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేసినటువంటి సందర్భం ఇవాళ మనందరం స్వేచ్ఛావాయువులు పిలుస్తున్నామంటే ఆ మహానుభావులు చేసినటువంటి కృషి. ఆ రోజు ఆంధ్రపత్రిక స్థాపించి ఒక పారిశ్రామికవేత్తగా, దేశోద్ధారకుడుగా, అమృతాంజనం మరి దాన్ని వ్యాపారవేత్తగా అనేక దానాలు చేసి ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు ఏర్పడటానికి, అంటే
ఈ ప్రాంతం మొత్తం, ఈ రాష్ట్రం మొత్తం, తెలుగు వాళ్ళు మొత్తం, తెలుగు జాతి మొత్తం అభివృద్ధి చెందడానికి కృషి చేసినటువంటి మహనీయులు నాగేశ్వరరావు పంతులు గారు. అలాంటి మహానుభావుడు ఇవాళ మనకి 87 సంవత్సరాలు అయిపోయినా చనిపోయి, ఆయన ఆశయాలు, ఆయన ఈ జాతికి చేసిన సేవలు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ తరాలకి తెలియజేసే విధంగా నిత్యం కూడా ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ పెద్దలు కోరినట్టుగా ఈ పార్కుని అభివృద్ధి చేస్తాం. ఇవాళ ఆయన స్మారక విగ్రహాన్ని, ఇక్కడ ఉన్న విగ్రహాన్ని, ఈ సర్కిల్ని అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అలాంటి మహానుభావులు, స్వాతంత్ర సమరయోధుల పట్ల గౌరవభావంతో వాళ్ళ ఆశయాల్ని, వాళ్ళ అనుగుణంగా వాళ్ళ త్యాగాల్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ, ఆ మహానుభావుడికి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మా పార్టీ నాయకులందరూ, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అందరూ కూడా ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు భావితరాలు గుర్తుపెట్టుకునే మహనీయుని 87వ వర్ధంతి శ్రీ దేశోద్ధారకుని కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి 87వ వర్ధంతి సందర్భంగా వారికి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ప్రజల తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాం. 1937 మే 1న జన్మించిన, కృష్ణా జిల్లా ఎలకరులో జన్మించిన ఆ మహానుభావుడు స్వాతంత్ర సమరయోధుడిగా పోరాటాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం రావడంలో ప్రముఖ పాత్రను వహించారంటే అది మనం చెప్పుకోవడంలో అతిశయోక్తి కాదు. అదేవిధంగా వారికి వచ్చిన సంపాదనని కేవలం స్వాతంత్ర యోధులకి, స్వాతంత్ర సమరయోధులకి, దాని యొక్క త్యాగాలకే వారు ఖర్చు పెట్టారు. ఒక ఆంధ్రపత్రిక వ్యవస్థాపకుడుగా, అలాగే ఒక అమృతాంజనం వ్యవస్థాపకుడుగా ఆయన ఎన్నో కీర్తి పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా కళా ప్రపూర్ణ పొంది అదే విశ్వవిద్యాలయాన్ని ఆయన స్థాపించారనడంలో అది అతిశయోక్తి కాదని చెప్పబోతున్నాం. అటువంటి మహనీయుడిని ఈరోజు మనం తలుచుకోవడం అనేది రాబోయే తరాలకు కూడా గుర్తుండాలని ఆయన వర్ధంతి కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గం తరపున ముఖ్య అతిథిగా శ్రీ బోండా ఉమావేశ్ గారు పాల్గొని మజ్జిగ పంపిణీ చేసి ప్రజలకందరికీ కూడా ఆయన చేసే సేవల్ని కొనియాడుతూ తెలియజేయడం జరిగింది. కావున రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ ఆ మహనీయుడిని స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు తెచ్చుకుంటూ మనం కూడా దేశానికి ఎంతో అంత చేయాలని అందరినీ కోరుకుంటూ కూడా రాబోయే రోజుల్లో ఈ విగ్రహానికి కమిటీ వేసి దీన్ని వచ్చే మే 1 కల్లా అభివృద్ధి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు 87వ వర్ధంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, కాశీనాథుని వారి మనవడు శ్రీ కాశీనాథుని సుధాకర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని గత వారం రోజులుగా ఇక్కడ ఉండి దాన్ని పట్టుదలగా పట్టుకొని ఆ కార్యక్రమం నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. దీనికి సహాయం చేసిన దాత అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తల్లులు ఆరోగ్యంగా సురక్షితంగా ఉంటేనే పిల్లల కుటుంబం సంతోషంగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ లక్ష్మీ షా అన్నారు. సాధారణ ప్రసవం ద్వారా తల్లులే కాకుండా పుట్టే పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉంటారని ప్రజల్లో నార్మల్ డెలివరీపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఏపీఐఐసి కాలనీ వద్ద ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సులు ప్రదర్శించిన స్కిట్ ఆకర్షణంగా నిలిచింది. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మాతృత్వం ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. గర్భంతో ఉన్నవారు మరియు పెళ్లైన వారికి సాధారణ ప్రసవంపై వైద్య సిబ్బందితో అవగాహన పరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నార్మల్ డెలివరీ ద్వారానే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ ప్రసవంలో కష్టం ఉన్నప్పటికీ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ర్యాలీస్ అలాగే అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడే విజయవాడ సిటీలో మన ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారితో పాటు మన జిల్లా అధికారులందరితో పాటు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో ముఖ్యంగా అవేర్నెస్ క్రియేషన్, ఏదైతే మదర్హుడ్ ఇప్పుడైతే కాబోయే తల్లులు ఉన్నారో వాళ్ళందరికీ సేఫ్ మదర్హుడ్ గురించి, టైమ్లీ చెకప్స్ అయితేనేంటి, అలాగే ప్రాపర్ న్యూట్రిషన్, అలాగే ఎక్సర్సైజు, దెన్ డెలివరీ టైంలో ప్రాపర్గా గవర్నమెంట్ స్కీమ్స్ అయితే ఉన్నాయి అది ఉపయోగించుకోవడము, అండ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఎంకరేజ్ చేయడం, డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన ఎక్సర్సైజ్, అలాగే ప్రాపర్ ఫుడ్ ఇంటేక్,
ఇవన్నీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమము దేశవ్యాప్తంగా చేయడం జరుగుతూ ఉంది. ఏప్రిల్ 11th ముఖ్యంగా కస్తూర్బా గాంధీ గారి ఈరోజు జన్మదినం కూడా. దీని భాగంగా 2003 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో మనం ఏదైతే మెటర్నల్ మార్టాలిటీ రేట్ని తగ్గించాలనుకుంటున్నామో ఆ విధంగా ఇప్పుడు మన దేశంలో చూసుకుంటే 225 ఉంది. మనం అదే రాష్ట్రంలో 74 ఉంది. సో ఇంకా తగ్గాలి ఇది. మనం జిల్లాలో చూసుకుంటే మెటర్నల్ మార్టాలిటీ రేట్ 7 ఉన్నప్పటికీ అవేర్నెస్ ఇంకా చాలా వరకు వెళ్లాల్సి ఉంది. సో మనము ఒక్క మాత్ర కూడా మరణించకూడదు అనేది మన నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ మాతృత్వ ఇది సేఫ్ మదర్హుడ్ డే భాగంగా అన్ని హాస్పిటల్స్లో, అన్ని ఊర్లో, అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించి స్కూల్ పిల్లలకి మెయిన్లీ, అలాగే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడే పెళ్లి చేసుకుని ఉన్నారో, కాబోయే తల్లి కాబోతున్నారో, సో వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించి హెల్త్ అలాగే ICDS టీం ద్వారా సో ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది. సో దీని ద్వారా ఏంటంటే మనం ఏదైతే విజన్ 2047 కార్యక్రమం పెట్టుకున్నామో, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అలాగే వికసిత్ భారత్ భాగంగా సేఫ్ డెలివరీ, సేఫ్ మదర్హుడ్ ఉంటే సో పిల్లలు సేఫ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు, సమాజం బాగుంటుంది, వాళ్ళ మానసిక ఎదుగుదల బాగా జరుగుతుంది, ఓవరాల్ సొసైటీ మంచిగా డెవలప్ అవుతుందనే ఉద్దేశం. దీనికోసం అన్ని డిపార్ట్మెంట్స్, అందరు అధికారులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికోసం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి నా విన్నపం ఏంటంటే ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. సో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా ప్రతి ఒక్క మదర్స్కి, ప్రతి ఒక్క పేరెంట్స్కి, మెయిన్లీ ప్రతి ఒక్క ఇన్లాస్కి వెళ్ళాలి. సో దీని గురించి తెలియాలి. సేఫ్ మదర్హుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిల్లల భవిష్యత్తు అంటే అది డెలివరీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు తల్లిని జాగ్రత్తగా చూసుకోవడము, డెలివరీని జాగ్రత్తగా చేయించడము, మెయిన్లీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అయ్యేలా చూసుకోవడము, గవర్నమెంట్ పథకాలు ఎన్నో ఉన్నాయి, అవి ఉపయోగించుకుంటూ సేఫ్ మదర్హుడ్, సేఫ్ చిల్డ్రన్ అండ్ సేఫ్ ఫ్యూచర్, సేఫ్ సొసైటీ చేయడానికి ఈ సందర్భంగా అందరూ శ్రమించాలని విన్నపించుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచ మాతృ సంరక్షణ దినోత్సవం సందర్భంగా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీని ప్రారంభించుకోవడం జరిగింది. దీనిలో ప్రధాన ఉద్దేశం కాబోయే ప్రతి తల్లిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఆ తల్లులకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఇవాళ ప్రభుత్వం ఆ తల్లికి అనేకమైన సౌకర్యాలు కల్పిస్తూ చక్కటి బిడ్డను కనేందుకు అనేకమైన అనుకూల పరిస్థితులు కల్పించడం జరుగుతూ ఉంది. వీటన్నిటినీ కూడా ఇంటింటికి చెప్పే విధంగా ఈ అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన విషయాలే ఉండాలి తప్ప సిజేరియన్ అని లేదా రకరకాల కాన్పుల విధానాలు కాకుండా తల్లి తన బిడ్డను 9 మాసాలు మోసి ఆనందంగా, కొంచెం బాధపడినా ఆనందంగా డెలివరీ అయితే దానివల్ల అనేకమైన ఫలితాలు వస్తాయి. సిజేరియన్ అయితే అనేకమైన దుష్ఫలితాలు వస్తాయి. ఇందాక పిల్లలు చక్కటి స్కిట్తో నర్సింగ్ పిల్లలందరూ కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా ఒక స్కిట్ వేయడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం కూడా అది ప్రతి ఒక్క ప్రజలకు కూడా తెలిసేటట్టు, కాబోయే తల్లులందరూ కూడా తెలిసి ఆ తల్లులను కన్నా తల్లులకి అందరూ కూడా అర్థమయ్యేటట్టు తాత్కాలికమైన కష్టాలని ఓర్చుకుని శాశ్వతమైన మంచి సుఖాలని పొందాలి అని ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొన్న అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేయించిన కలెక్టర్ గారు, అదేవిధంగా మా డిఎంహెచ్ఓ గారు అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కొబ్బరి మార్కెట్ విస్తరణతో రైతుకు లాభం చేకూరుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. పటమట ఫన్ టైం రోడ్డులో ఏర్పాటు చేసిన భారతదేశంలో మొట్టమొదటి కోకోనట్ కేఫ్ కోకో ముంచ్ ను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మంతెన రామారాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ కొబ్బరి సహజమైన ఉత్పత్తి అన్నారు. ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవన్నారు. కొబ్బరితో అనేక రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చన్నారు. ఇలాంటి కేఫ్లు ప్రోత్సహించడం ద్వారా రైతులకు మంచి జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ కొబ్బరి అంటే కేవలం వాటర్ జ్యూస్ మాత్రమే తెలుసన్నారు. ఈ సందర్భంగా వేపూరి ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి వెంకట వికాస్ వేపూరి మాట్లాడుతూ కోకో ముంజ్ ఆలోచన రైతులకు గౌరవం ఇవ్వాలన్న ప్రయత్నంలో భాగమన్నారు. వ్యవసాయం లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన 9 నెలల కాలంలో 193 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు.
ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు పూర్తి అయి ప్రజలకు అందుబాటులోకి రాగా మరికొన్ని పనులు జరుగుతున్నాయని, శంకుస్థాపనలు జరిగాయని వివరించారు. 2029 నాటికి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి పథంలో ఉంచేలా పనిచేయటమే తమ లక్ష్యమని బోండా ఉమా చెప్పారు. అజిత్ సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో 58, 59 డివిజన్లో పలు కుటుంబాల వారికి ఇళ్ల పట్టాల పంపిణీ, మరికొందరికి CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోండా ఉమా మహేశ్వరరావు మహిళలను శాలువాలు కప్పి సత్కరించి చీరలు అందించి రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎంతో కాలంగా పరిష్కారం కాని తమ ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం చూపినందుకు మహిళలు బోండా ఉమాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పాలన సాగుతుందన్నారు. గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పరిష్కారం కాని అనేక దీర్ఘకాలిక ప్రజా సమస్యలను సైతం పరిష్కరించేలా నియోజకవర్గంలో చర్యలు చేపట్టామన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలని కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ 9 నెలల్లో నియోజకవర్గానికి చెందినటువంటి అనేక సమస్యలకు పరిష్కారం లభించింది. గత 5 సంవత్సరాల్లో మూలపడిపోయినటువంటి అభివృద్ధి అంతా కూడా పట్టాలెక్కి వేగంగా ముందుకెళ్ళింది. 193 కోట్ల రూపాయలతో ఇప్పటికీ నేను ఎమ్మెల్యే అయినాక ఈ నియోజకవర్గంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అన్ని రకాలుగా రోడ్లు, డ్రైన్లు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్ అన్నిటిని కూడా వేగవంతం చేశాం. అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సంవత్సరాల సమస్య అయినటువంటి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, దాన్ని బాంబే కాలనీ కానీ, అలాగే ఆర్ఆర్పేట కానీ, సుందరీ నగర్ కానీ, రాజీవ్ నగర్ కానీ, సింగ్ నగర్ కానీ, శాంతినగర్ కానీ ఎన్నిటిని కూడా మరి మూలపడిపోయినటువంటి ఫైల్స్ అన్నిటిని కూడా బయట తీసి ఆ రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేసి శాశ్వత ప్రాతిపదిక మీద, అంటే ఇంక వాళ్ళు ఏ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు తరతరాలు వాళ్ళు సొంతంగా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకునే పూర్తి హక్కులతో వాళ్ళకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మా ఆఫీస్లో వాళ్ళకి సత్కరించుకొని వాళ్ళకి చీరలు పెట్టి డాక్యుమెంట్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అట్లాగే జీవో నెంబర్ 30 అసెంబ్లీలో సమావేశాల్లో మాట్లాడాం. అపరిష్కృతంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్ ప్రక్రియను ఇంకా వేగవంతం చేయడానికి ఆక్యుపైడ్ ల్యాండ్స్లో ఉన్నటువంటి అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అన్నిటిని కూడా 150 గజాల వరకు ₹1 ఖర్చు లేకుండా జీవో నెంబర్ 30తో రిజిస్ట్రేషన్లు చేయబోతూ ఉన్నాం. గిరిపురం కానీ, అలాగే నందమూరి నగర్ కానీ, సింగనగర్ ప్రాంతం కానీ అన్ని చోట్ల కూడా ఎన్యూమరేషను జరుగుతూ ఉంది. ఎంఆర్ఓలు అందరూ కూడా వాళ్ళు విఆర్ఓలను పెట్టి చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఇదే విధంగా మళ్ళీ అక్కడే స్థానికులతో సమావేశం పెట్టి వాళ్ళకు ఒక పండగ వాతావరణంలో మహిళల సోదరీమణులందరికీ చీరలు కూడా ఇచ్చి వాళ్ళకి శాశ్వత ప్రాతిపదిక రిజిస్ట్రేషన్ చేయబోతూ ఉన్నాం. ఇచ్చిన మాట తప్పం. ఈ 2029 లోపు ఈ నియోజకవర్గంలో ఏ సమస్య పెండింగ్ లేకుండా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్లో 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. వాళ్ళకి ఈరోజు వాళ్ళ కళ నెరవేరింది. 12 సంవత్సరాల నుంచి ఇళ్ల పట్టాలు లేని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమా మహేశ్వర్ అన్న చేతుల మీదుగా ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకి ఇంటి పట్టాలు అందజేయడం జరిగింది. అలాగే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. తీసుకుని చీరలు కూడా ఇవ్వడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా అన్న చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఇవాళ వాళ్ళు చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇంకా మన డివిజన్లో చాలామందికి రావాల్సిన ఇళ్ల పట్టాలు ఉన్నాయి. అవి కూడా మేము పూర్తి చేసి వాళ్ళకి అందజేసేలా చేస్తామని మేము మనవి చేస్తున్నాము. ధన్యవాదములు. సెంట్రల్ నియోజకవర్గంలో పేదవాళ్ళ కాల ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 40 సంవత్సరాలుగా రాని పట్టాలు ఈరోజు మన ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఆయన పేదల అండగా తెలుగుదేశం జెండాని ఒక విన్యాసంతో అతను ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు
గత 30-40 సంవత్సరాలుగా రాని పట్టాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మన ఎమ్మెల్యే బోండం మహేశ్వరరావు గారి మీదుగా చేతుల మీదుగా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 58వ డివిజన్లో 8 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే నలుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పంచడం కూడా జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి ఒక్కరికి పట్టాలు ఇక్కడ నందమూరు నగర్లో ఇంకా ఒక 78 మందికి ఇంకా ఇళ్ల పట్టాలు రావాల్సి ఉన్నాయి. అవి కూడా త్వరలో కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మళ్ళీ అవి కూడా పూర్తి చేస్తారని తెలియజేస్తాం. మహాత్మా జ్యోతిరావు పూలే వైఎస్ఆర్ బాటలో నడిచిన వ్యక్తి వైఎస్ జగన్ అని వైసీపీ నేతలు తెలిపారు. మహిళలకు పథకాలు రాజకీయాల్లోనూ సముచిత స్థానం కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పుకొచ్చారు. పూలే సిద్ధాంతాలను అమలు చేసింది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్య లక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లం దుర్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి అని నమ్మిన మహనీయులు జ్యోతిరావు పూలే అని చెప్పారు. పూలే స్ఫూర్తితో పాలన చేసిన ఏకైక నాయకుడు జగన్ అని తెలిపారు. పూలే స్ఫూర్తితో మహిళల్లో చైతన్యం తెచ్చారన్నారు. మహిళలకు పథకాలు రాజకీయాల్లోనూ సముచిత స్థానం కల్పించారన్నారు. కూటమి 10 నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, జగన్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ ఏప్రిల్ మాసం 3 మహానుభావులకి జన్మనిచ్చిన మాసం. ఒకరు పుల్లే గారు అయితే, అంబేద్కర్ గారు, అదేవిధంగా బాబు జగజీవన్ గారు. ఏదైతే పుల్లే గారి సిద్ధాంతాలు, ఆశయాలు ఒక సోషల్ ఈక్వాలిటీలో భాగంగా సామాజిక పరంగా అందరినీ కూడా పైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఆ రోజు ఆయన చేసిన అనేక విప్లవాలు నాంది ఆయన అయితే, ఆయన స్ఫూర్తి తీసుకొని పరిపాలన చేసిన దేశంలో ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలో మహాత్మా అనే పేరు పిలబడే ఇద్దరే వ్యక్తులు. ఒకరు మహాత్మా గాంధీ అయితే, రెండోది మహాత్మా పూలే. అటువంటి పూలే గారి ఆశయాలకు అనుగుణంగా ఆ రోజుల్లో ఈనాడు సోదరు చెప్పినట్టు చదువుకున్న ఇంపార్టెన్స్, చదువు ద్వారా ఏ విధంగా మహిళలు ముందుకు వస్తారని చెప్పడానికి ఆయన ప్రేరణతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కార్యక్రమాలు. అది అమ్మఒడి కావచ్చు, మహిళలు చదువుకుంటే, ఇంట్లో పిల్లలు చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పి మహిళలకు సంపూర్ణ అధికారాలు ఇస్తూ సంపూర్ణంగా ఆర్థికంగా పరిపుష్టం చేసే కార్యక్రమం అమ్మఒడి కార్యక్రమం. అదేవిధంగా బీసీ డిక్లరేషన్, అదేవిధంగా రాజకీయ సభల్లో, చట్ట సభల్లో, అదేవిధంగా అనేక నామినేటెడ్ పోస్టుల్లో మహిళలను ముందు పెట్టు, ఆ మహిళల్లో కూడా మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలను ముందు పెట్టి మహిళల్ని చైతన్యవంతులుగా చేసే ప్రేరణ పూలే గారి దగ్గర నుంచి వచ్చింది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు చేయాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో 18వ దశకంలోనే ఆయన సతీమణి గారు సావిత్రిరావు పూలే గారిని విద్యావంతురాలను చేసి భారతదేశంలోనే ప్రప్రథమంగా మహిళలకి, అందులోన బాలికలకి విద్య అవసరము, విద్య వల్ల అభివృద్ధి చెందుతారు, అంటరాని తరం నిర్మూలన అవుతుంది అని గుర్తించిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. సావిత్రిరావు పూలే గారిని విద్యావంతురాలను చేసి పిల్లలకి, బాలికలకి పాఠశాల ఏర్పాటు చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆ రోజు నుంచి మహిళలు విద్యాభ్యాసం చేయాలి అని చెప్పి ఆయన మహిళల్ని ముందుకు తీసుకెళ్తూ విద్యావంతులను చేస్తూ ఈరోజు ఏ లింగ భేదము లేకుండా అన్ని రంగాల్లోన మహిళలు అభివృద్ధి చెందుతున్నారు అని అంటే దానికి ఫస్ట్ విత్తనం వేసింది 18వ దశకంలోన జ్యోతిరావు పూలే గారు. ఇలాంటి మహనీయులు ఎంతో మంది కృషి మూలాన అంబేద్కర్ గారు కానీ, జ్యోతిరావు పూలే గారు కానీ వీళ్ళ ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మన భారతదేశం ఇంత అభివృద్ధిలోకి వెళ్ళటం జరుగుతుంది. అలాంటి మహనీయులు అడుగుజాడల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రకంగా ముందుకెళ్లారన్నది గత 5 ఏళ్ల కాలంలో అందరం చూసాము. ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడ రాజకీయంగా ఈరోజు బయటకు వచ్చాము, ఇంతమంది మహిళలము మేము బయట ఉన్నాము. ఈరోజు బీసీ మహిళగా విజయవాడ నగర మేయర్ గా నేను ఉన్నాను అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి పూలే గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఏ విధంగా ఆయన రాజకీయం 5 ఏళ్ల కాలంలో చేసినారు, ఏ రకంగా మహిళల్ని ముందుకు తీసుకొచ్చారు అన్నది
ఒకసారి ప్రజలు గమనించాలి, మీడియా మిత్రులు కూడా గమనించాలని మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పెద్దలు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా సోదరులు ఎమ్మెల్సీ అరుణ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు మల్లాది విష్ణువు గారు, మా నగర డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా గారు, శైలజారెడ్డి గారు, అదేవిధంగా మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు గారు కానివ్వండి, పిఏసీ సభ్యులు ఆసిఫ్ గారు కానివ్వండి, మా రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు, జిల్లా రాష్ట్ర నాయకులు, అదేవిధంగా మా మహిళా నాయకులు, మా బీసీ అనుబంధ సంఘ అధ్యక్షులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా ఆయనకి నివాళులర్పించి ఏదైతే పూలే గారు ఒక ఆశయాల్ని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందాక పెద్దలందరూ గారు చెప్పిన విధంగా పేదవారికి చదువు దగ్గర నుంచి రాజ్యాంగంగా వాళ్ళకు ఉన్నతమైన పదవులు ఇష్టం దగ్గర నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ప్రజానికం నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి, చేసిన వ్యక్తి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిపాలన, అలాంటి సంక్షేమ కార్యక్రమాలు మహిళలను గారు రాజకీయంగా ఉన్నతమైన స్థానంలో తీసుకొచ్చి ఈరోజు మేయర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా అవకాశం ఇచ్చిన నాయకులు ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఒక ఆశయాల్ని, పూలే గారు ఒక ఆశయాల్ని, బాబు జగజ్జీవనరావు గారు ఒక ఆశయాల్ని పక్కన పెట్టేసిన ప్రభుత్వం పార్టీ ఏది ఉందంటే ఈరోజు ఇది ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పని ప్రతి ఒక్కరు గారు చెప్తున్నారు. ఆ రోజు వారు ఎన్నో పోరాటాలు ప్రజలందరి దగ్గర నాయకులతో కలిసి ఈరోజు వారికి ఘనంగా వారి యొక్క జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పూలే గారి గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సోషల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి బాల్య వివాహాలని నివారించాలి అని చెప్పని, విద్యకి ప్రాధాన్యత ఇవ్వాలి, మరి ముఖ్యంగా మహిళలు బాగా చదువుకోవాలి, రాణించాలి అని చెప్పని కలలుకన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయన యొక్క లక్ష్యాలు కానీ, సిద్ధాంతాలు కానీ, అనుకున్నటువంటి విషయాలను కానీ ఈ మధ్యకాలంలో అమలు చేసినటువంటి పార్టీ, అమలు చేసినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పారు. ఎందుకంటే మీరు చూసుంటారు, గత ప్రభుత్వంలో పూలే గారి లక్ష్యాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేశాం. విద్య, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు కూడా చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో కూడా మహిళలు కానీ, వెనుకబడిన వర్గాలు కానీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు కానీ అందరూ కూడా ఉండాలి, వారందరికీ ప్రభుత్వం చేదోడుగా ఉండాలి, పూలే గారి సిద్ధాంతాలను అమలు చేయాలి అని చెప్పని ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది. కానీ ఈ 10 నెలల కాలంలో చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం చూస్తే విద్యని సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎందుకంటున్నామంటే ఎన్నికల్లో గెలవడం కోసం, ఎన్నికల్లో అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా ఇస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుంది, ఘాటుగా హెచ్చరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. దేశంలో బీసీ కులాల సర్వతో ముఖాభివృద్ధి బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాల విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించిన తరిస్తున్న భక్తులు. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.